హలో హాయ్ గుడ్ మార్నింగ్. ఈ పొలం కాడికి వచ్చినా మళ్ళీ పొద్దున్నే ఈ మనం జిన్కో అండ్ 19 స్ప్రే చేసినాం కదా, దాని రిజల్ట్ ఎట్లున్నదో చూద్దామని వీడియో చేస్తాను. ఒకసారి చూడండి. ఓకే, పర్లేదు, మంచి రిజల్ట్ అయితే వచ్చింది. అదే దీన్ని వాడుకుంటే మంచి బెస్ట్ రిజల్టే మనకు దొరికే తక్కువ రేట్ మందులు అన్నట్టు. ఖచ్చితంగా 19కి ఎంత 150 రూపీస్ ఉంటుంది. ఏరియాని బట్టి మారుతుంటుంది రేటు. ఈ చిలామిన్ జిన్కు కూడా ఈ ఏరియాని బట్టి ఉంటుంది. 100 రూపాయలు ఒక దగ్గర ఉంటుంది, 120 ఉంటుంది, 150 దాకా ఉండొచ్చు. మనకి తక్కువ ధర దొరికే ఈ జిన్కు అండ్ 19 మాత్రం మంచిగా స్ప్రే చేయండి. ఓకే, మంచి రిజల్ట్ వచ్చింది చూడండి. మంచి కరెక్ట్ రిజల్ట్ అనేది మంచిగా వచ్చింది. చూడాలి ఇక మనకి ఇలాంటికి 35 రోజులు అవుతుంది మాది నాటేసి. 35 రోజులు అవుతుంది మా నాటేసి అంతే. మంచి రిజల్ట్ అయితే వచ్చింది అనుకున్నట్టు. నేను అనుకున్నా ఏమో పని చేయదో వేస్ట్ అనుకున్నా, కానీ మన తక్కువ ధరలో మంచి పోషకాలు అందించే మందులు అవే మంచిగా దొరుకుతాయి మనకు. రైతులకు ఎక్కువ ఖర్చు కాకుండా ఉంటుంది. ప్రతి ఒక్కటి కొనాలంటే మందులు మరి విపరీతమైన రేట్లు ఉన్నాయి. ఏం కొనలేని సిచ్యువేషన్లు ఉన్నాయి. అందుకోసమే ఆలోచించి మనకు తక్కువ ధరలో ఏ మందులు దొరుకుతాయి, రోగం రాకముందే కూడా స్ప్రే చేసుకోండి. పురుగుల మందులు కూడా తక్కువ రేట్లలో దొరికేటి యాస్పెట్ 75% ఎస్పీ అనే మందు ఉంటుంది. ఇవి తక్కువ ధరకు దొరుకుతుంది. ఇది దాదాపు అన్నిటికీ పనిచేస్తుంది. దాన్ని ఒకసారి ట్రై చేయండి. దాన్ని కూడా యాస్పెట్ 75% కూడా మంచి మందే. దాన్ని ఏం చేయాలంటే రోగం వచ్చే ముందే కొట్టుకున్నాం అనుకో, రోగం ఇక రానే రాదు. ఈ పురుగులకు కానీ ఈ పీక పురుగు కూడా మంచిగానే పనిచేస్తుంది, వర్క్ అవుతుంది. గంట కొరుకుతుంది కదా, కాండం తెలిసే పురుగు కూడా మంచిగానే వర్క్ అవుతుంది. మనం ఏంటంటే కొంచెం ముందు అసలు మనము ఏమైంది కర్ర చచ్చినాక చూస్తాం. కర్ర చచ్చిన తర్వాత ఎరక అవుతుంది మనకు. అది ఏం చేస్తుంది అంటే ఒక 10 రోజుల ముందే కొరికి ఉంచుతుంది. దాదాపుగా 10 రోజుల ముందే కొంచెం కొరికి ఉంచడం వల్ల అది కొంచెం లేట్గా మనకి అర్థమవుతుంది. కర్ర చచ్చిపోతుంది, అరే వరి చనిపోతుంది అని అప్పుడు తెలుస్తుంది. అందుకే ఏం లేదు, 75% ఉంటుంది కదా ఎస్పీ అనే మందు యాస్పెట్, అది ఖచ్చితంగా స్ప్రే చేయండి. కొంచెం ముందే స్ప్రే చేసుకుంటే ఈ 19 ఉన్న జిన్కు స్ప్రే చేసేటప్పుడే ఈ యాస్పెట్ 75% తక్కువ దొరుకుతుంది. కాబట్టి 1 కేజీ 3 ఎకరాలకు కొట్టుకోవచ్చు స్టార్టింగ్. అప్పుడు ఖచ్చితంగా తీసుకొని వాడుకోండి. ఖచ్చితంగా 1/2 కేజీ ప్యాకెట్ తీసుకుంటే సరిపోతుందిలే. నార్మల్ కలిపి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఎకరం వరకు ఉన్న వాళ్ళు, ఎకరంన్నర అట్లా 2 ఎకరాల దాకా ఉన్న వాళ్ళు 1/2 కిలో ప్యాకెట్ వరకు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఈ 19 అండ్ యాస్పెట్ 75% అండ్ జిన్కు ఈ 3 కలిపి ఫస్టే స్ప్రే చేసుకున్నారంటే ఇక రోగం పెద్దగా ఆశించదని నాకైతే అనిపిస్తుంది. అట్లనే స్ప్రే చేయండి ఖచ్చితంగా. ఏంటంటే నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది. మీకు కూడా వస్తుందని నేను మీతో పాటు షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మన యూత్ మొత్తం ఇదే వరి మీద ఉంటారు కదా, ఏం పనులు అగ్రికల్చర్ వర్కే తిరుగుతారు, జాబులు రాకపోయిన వాళ్ళే. అందుకోసమే నా సొంత వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని ఖచ్చితంగా ఈ వీడియో చేసి పెట్టిన. ఓకే, బాయ్.